హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈ ఎండాకాలంలో ఈ ఎండల నుంచి వడదెబ్బ తాకకుండా శరీరానికి చలువ చేసి అలాగే నీరసం రాకుండా ఉండడానికి కర్బూజాతో ఈరోజైతే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. హెల్దీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేసి నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అలాగే జ్యూస్ తాగని పిల్లల కోసం నేను ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఎలా చేసుకోవాలనేసి షేర్ చేశానండి. మా పిల్లలకైతే జ్యూస్ అయితే నచ్చట్లేదు, అందుకే నేను వాళ్ళ కోసము ఐస్ క్రీమ్స్ కూడా చేశాను. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి వీడియోలో అయితే డీటెయిల్గా షేర్ చేశానండి. చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా మస్క్ మెలన్ అయితే తీసుకున్నాను నేనైతే ఒకటి. ఇది మొత్తానికి ఇదింత తీసుకొని నేనైతే చేస్తున్నానండి. ఈ విధంగా మధ్యలో కట్ చేసుకున్నామంటే 2 ముక్కలుగా ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు లోపల ఉన్న సీడ్స్ని సపరేట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని నేనైతే వీటిని తీసుకుంటున్నానండి. వీటిని నేను ఇక్కడ పారపాయట్లేదు, వీటిని తీసుకొని ఆరబెడదాం అనుకున్నాను. అందుకే స్పూన్తో ఈ విధంగా సపరేట్ చేసేసుకుంటున్నాను. మీకు అవసరం లేదనుకునేటట్టు ఉంటే ఇంకా తీసి వేయచ్చు, లేదంటే ఈ విధంగా ఆరబెట్టుకొని వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా 2 ముక్కలకి లోపల సీడ్స్ అయితే సపరేట్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీలైనంత వరకు అప్పుడప్పుడు ఈ మధ్యాహ్నం టైంలో ఎండలకి ఇలా చేసుకొని తాగడానికి ట్రై చేయండి. ఎండల నుంచి మన శరీరానికి చలవ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మనకి నీరసం లాంటిది రాకుండా కూడా ఉంటుంది. లోపల గుజ్జుని ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి. మనం జ్యూస్ చేస్తున్నాం కాబట్టి స్పూన్తో ఈ విధంగా తీసేసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి. అదే సలాడ్ కనుక చేసుకునేటట్టుంటే ముక్కలుగా కట్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి. 2 ముక్కలకి ఇదే విధంగా జ్యూస్ అయితే సపరేట్ చేసేసుకుందాం. బాగా సాఫ్ట్గా మగ్గిందండి పండు కూడా, మరి పచ్చిగా లేదు. మనకి సాఫ్ట్గా ఉంటేనే జ్యూస్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. జ్యూస్ జార్లోకి మనం తీసుకున్న ఈ మస్క్ మెలన్ గుజ్జు మొత్తానికి వేసేసుకోవాలి. ఇందులో నేను ఇక్కడ పంచదార వాడట్లేదండి, బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాను. ఆప్షనల్, ఇది వచ్చేసి మీకు కావాలంటే పంచదార వేసుకోవచ్చు, లేదంటే బెల్లం వేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం వేసుకున్నాను. మనం తినే కన్సిస్టెన్సీ బట్టి, స్వీట్ తినే కన్సిస్టెన్సీ బట్టి వేసుకోవాలి. అలాగే పాలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక 2-3 నిమిషాలకే ఈ విధంగా అయితే వస్తుందండి. మరీ ఎక్కువ కూడా టైం తీసుకోవద్దు. ఇప్పుడు నేను ఇక్కడ అందులోనే సర్వ్ చేస్తున్నాను, కావాలంటే మగ్గులో సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిఫరెంట్గా బాగుంటుందనేసి నేనైతే కర్బూజా ముక్కల్లోనే వేసుకుంటున్నానండి. ఆ దుప్పల్లోనే జ్యూస్ అయితే వేసేసుకొని పైన సన్నగా కట్ చేసుకున్న డ్రై నట్స్తో గార్నిష్ చేసుకుంటే మనకి ఆరోగ్యకరమైన మస్క్ మెలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఎండలకి మనకి వడదెబ్బ తాకకుండా శరీరానికి చలవ చేయడానికి, కడుపులో చల్లగా హాయిగా తృప్తిగా అనిపించడానికి ఏ విధంగా అప్పుడప్పుడు ఏదో ఒకటి రోజు మధ్యాహ్నంకి తీసుకుంటూ ఉండండి. లెమన్ జ్యూస్ కానీ, లేదంటే కోకోనట్ వాటర్ కానీ, ఈ విధంగా ఫ్రూట్స్ జ్యూస్లు కానీ చేసుకొని తినడానికి ట్రై చేయండి, తాగడానికి. ఇంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే మా పాప తాగలేదు, అందుకోసం తన కోసం అనేసి నేనైతే స్పెషల్గా ఐస్ క్రీమ్స్ అయితే చేశాను. ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌల్డ్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఆ మౌల్డ్లోకి ఈ విధంగా జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే వేసేసుకున్నానండి. నేను ఇంకా దీంట్లోకి ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు పైన వీటిని అయితే ఈ విధంగా క్లోజ్ చేసుకుందాం. మీ దగ్గర కనుక ఈ జ్యూస్ ఐస్ క్రీమ్ మోల్డ్ లేకపోతే టీ గ్లాసులలో కూడా వేసి పెట్టొచ్చండి. టీ గ్లాసులలో వేసి పైన ఒకటి కవర్తో క్లోజ్ చేసామంటే మనకి ఈజీగా రెడీ అవుతాం అన్నట్టు. డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకొని నేనైతే నెక్స్ట్ డే తీసాను. చాలా ఈజీగా ఊడొచ్చాయి. ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత 1 నిమిషం అలాగే వదిలేయాలి. 1 నిమిషం వదిలేసామంటే చాలా ఈజీగా ఈ విధంగా అయితే ఊడొచ్చేస్తాయి. చూడండి, ఐస్ క్రీమ్లు అయితే చక్కగా రెడీ అయిపోయినాయండి. మస్క్ మెలన్ పుల్లస్లు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జ్యూస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.